హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. చాలా బాగుంది ఈ 2 రోజులు జరిగిన ఈ సెషన్స్ అనేవి. చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది గొప్ప గొప్ప మోటివేషనల్ స్పీకర్స్, అలానే గొప్ప గొప్ప ట్రైనర్స్, వాళ్ళ మాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు చాలా మోటివేషనల్గా, ఇన్స్పిరేషన్స్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరెవరైతే ఉండారో స్టూడెంట్స్ అండ్ టీచర్స్, పేరెంట్స్, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది మనకి ఎక్కడైనా నేర్పించాలంటే మనము కొంతన్నా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మన సార్ వాళ్ళు చాలా ఉచితంగా నేర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఇది తీసుకొని వచ్చిన డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన కానీ ఇది కానీ తీసుకుని రాకపోయింటే మనకి ఇంకా కొన్ని తెలిసే కాదు. ఇక్కడికి చాలామంది కూడా వచ్చారు, మా మిత్రులు కూడా కొందరు వచ్చారు, మా గురువులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా బాగా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సెషన్ని తీసుకొచ్చినందుకు. ఇవాళ క్లాసెస్ అన్ని బాగా ఎంజాయ్ చేశారా? నిన్న యాక్చువల్లీ నేను నిన్న రాలేకపోయాను, మిస్ అయ్యాను. ఇవాళ క్లాసెస్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ లక్ష్మీనారాయణ గారు సార్ అసలు చాలా బాగా చెప్పారు. అండ్ ఆ తర్వాత ఇంకా అలా 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 హైప్లో అలా తీసుకెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ కానీ ఎంతమంది ఇక్కడ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా? ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు. మీరేం నేర్చుకున్నారు? అంటే ఇది యూస్ఫుల్ అనుకుంటున్నారా లేదా మీ ఒపీనియన్ ఏంటి అని? యాక్చువల్లీ ఇది చాలా యూస్ఫుల్ అండి. అండ్ నేను కూడా ఒక ట్రైనర్నే, బట్ ఇక్కడ కాదు. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ చదువుకోవడం ద్వారా నాకు ఇది తెలిసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది తెలిసి నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా నేర్చుకున్నాను ఇందులో. వాట్ ఈజ్ వాట్, ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పెర్ఫామ్ చేయాలి, ఎలా ఇంకా అన్నీ దీనికి సంబంధించి ప్రతిదీ. ఇందాక మన శ్రీపాదారాం సార్ కూడా చెప్పారు పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి అని. నేను స్టార్ట్ అయిన రోజు నుంచి ఇవాల్టి వరకు నా పర్సనాలిటీ నేను చాలా డెవలప్ చేసుకున్నాను, ఇంకా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మీ పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ మేడం మీరు ఒక్కసారి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే, అస్సలం వాలేకుమ్. ఏది అర్థమవుతే దానికి రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. నేను ఎందుకు ఇక్కడ వచ్చాను అంటే జస్ట్ నిన్న ఈరోజు నేను చాలా సెషన్స్ విన్నాను. నాకు ఈ ఇంపాక్ట్ది ఎప్పుడైతే ఇన్విటేషన్ వచ్చిందో నేను చెప్పాను, యాక్చువల్గా నాకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, మనకెందుకండి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, మనకెందుకండి మోటివేషన్ అని అన్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబర్స్, మోటివేషనల్ స్పీకర్స్, లైఫ్ కోచ్, వీళ్ళందరూ ఎవరైతే మనకి యూట్యూబ్లో ఆన్లైన్లో కనిపించే వాళ్ళు ఈరోజు ఇక్కడ ఆఫ్లైన్లో కనిపించారు. ఇవన్నీ విన్న తర్వాత అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఎంతమందికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయండి? కెన్ యూ ప్లీజ్ రైజ్ హ్యాండ్స్? స్మార్ట్ ఫోన్స్. ఓకే, అందరూ మార్నింగ్ నిన్న అందరు రీల్స్ అంటూ ఉన్నారు కదా. ఆ రీల్స్ చూడాలి అంటే ఏం కావాలి మనకి? డేటా కావాలి. హౌ మచ్ యూ విల్ స్పెండ్ ఆన్ అండ్ యావరేజ్ పర్ డేటా? సారీ, ఓకే ఫైన్. ఆన్ అండ్ యావరేజ్ ఒక ప్యాకేజ్ తీసుకుంటే 500 to 600 ఉంటుంది మనకి. అది కూడా లిమిట్తో ఉంటుంది. అయితే ఈ 2 days సెషన్ మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇన్ని సెషన్స్ ఇచ్చి మనకి కంఫర్ట్ ఇచ్చి విత్ ఏసీ హాల్ అన్నీ ఇచ్చి మనకి ఫుడ్, రిఫ్రెష్మెంట్స్ అన్నీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు గంపా నాగేశ్వరరావు సార్కి అండ్ దెన్ డాలర్స్ దివాకర్ సార్కి. డాలర్స్ ఎట్లా ఉన్నాయన్నది ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో చూపించారు నాకు తెలిసి. నేనైతే మీ పొజిషన్లో ఉంటే నిలబడి అప్లాస్ అండి. ఐ థింక్ హీ డిజర్వ్ ఇట్. ఇంతమంది స్పీకర్స్ మన కోసం తిరుపతికి వచ్చి చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరూ స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good evening everyone. Myself Navya. I am a nursing student. Thank you for giving opportunity even nursing students also. Impact program మేము పోయిన సంవత్సరం కూడా వచ్చాము. చాలా స్పీకర్స్ చాలా విధాలుగా మమ్మల్ని మోటివేట్ చేశారు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మెయిన్లీ ఇన్ తిరుపతి కమ్స్ టు సిపిఆర్ గురించి ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు.
అంటే పల్లెటూరులో చాలా కష్టపడుతూ అసలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ దానికి మెయిన్ ఫస్ట్ ఎయిడ్ తెలీదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిపిఆర్. ఆ సిపిఆర్ని మనకి స్టేజ్ మీద చాలా క్లియర్గా సార్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ. ఇంకా డాలర్స్ గ్రూప్ సార్, నాగేశ్వర సార్, వీరందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలా చాలా ఆపర్చునిటీస్ని ఇంకా స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీస్. My name is B. Abhishek. I learned from the impact from ఇక్కడ మనం నేర్చుకునేది ఏమంటే గోల్ సెట్టింగ్ వల్ల నేను ఈరోజు ఒక గోల్ని సెట్ చేసుకోగలిగాం. అందరూ స్టూడెంట్స్, అన్న తమ్ముళ్ళు అందరూ గోల్ సెట్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గంప నాగేశ్వర్ సార్ గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. నిన్నటి నుండి మనం అంతా ఫ్రీగా లెక్చర్ తీసుకున్నాము. మనము మన లైఫ్లో ఏది కూడా ఫ్రీగా తీసుకోకూడదు. ఫ్రీగా తీసుకుంటే మీకు తెలుస్తున్నాయి. అయితే నేనేమంటానంటే ఈరోజు కనీసము నిన్న ఈరోజు హాజరైన వారిలో వాళ్ళలో మోటివేట్ అయ్యి వాళ్ళ స్పీచ్తో మీరు గొప్ప వ్యక్తులు కనీసం 10 మంది అయినా అయితే వాళ్ళకి ఇచ్చే బహుమానం ఇదే అని నేను వాళ్ళకి కృతజ్ఞతలుగా చెప్పుకుంటున్నాను. అదే బహుమానము. ఈ కార్యక్రమానికి డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ గొప్పగా నిర్వహించినందుకు వాళ్ళకి మనమందరము థ్యాంక్స్ చెప్పుకోవాలి. గంపా శ్రీనివాసరావు గారికి, ఇంకా మంచి స్పీకర్స్ జేడి లక్ష్మీనారాయణ గారు, ఇంకా శ్రీపాద రామం గారికి, అందరికీ మనము చాలా కృతజ్ఞతలుగా ఉంటాం. మీరందరూ స్టూడెంట్సు, నేను కూడా స్టూడెంట్నే. నాకు 61 ఏళ్ళు. సోక్రటీస్ ఏం చెప్పాడంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు బోధించమంటే నీకేం తెలుసు అని అడిగాడు గురువు. అడిగితే నాకేమీ తెలియదు అన్నాడు. నాకు కూడా ఏమీ తెలీదు, ఎవరికి ఏమీ తెలీదు. మనము ఒక ఫీల్డ్లోనే నాలెడ్జ్ తీసుకుంటాము, చాలా ఫీల్డ్ తెలీదు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉన్నాను, సివిల్లో పోలవరంలో ప్రాజెక్టులో చేశాను, ఇప్పుడు సర్వీస్లో ఉన్నాను. నాకు సివిల్ ఇంజనీరింగ్ తెలుసు, కానీ తెలియని వందలు ఉన్నాయి. వీఆర్ ఇగ్నోరెంట్. మనకు తెలిసింది చాలా తక్కువ. ఈరోజు మనం అంతా తెలుసుకోవాలి. మనం రోజు తిన్నది నాలెడ్జి, తిండి తింటూ ఉంటాము, అట్లే బ్రెయిన్లో వేసుకుంటూ ఉండాలి నాలెడ్జి. ఈ బ్రెయిన్ ఎందుకు పెట్టాడంటే జ్ఞానం కోసం పెట్టాడు, శక్తి కోసం పొట్ట పెట్టాడు. రోజు ఏం తింటున్నాము, రోజు ఏమి బుర్రలో వేసుకుంటున్నాము మనం ఆలోచించాలి. ఈ దీంట్లో ఎక్కువ వేసుకున్న వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు. అంబేద్కర్ 1000 బుక్కులు చదివాడు, ఐన్స్టీన్, ఇలా ఎంతో చెప్పచ్చు. నాకు సమయం ఈ కొద్దిగానే ఇచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మనము వారు చెప్పింది ఆచరిస్తేనే అది సార్థకత ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు కనీసం 10% ఆచరిస్తే మనం ఈ దేశానికి కానీ గొప్ప వ్యక్తులుగా దిక్సూచిగా అవుతాము. గొప్ప గొప్ప వ్యక్తులను తెచ్చింది బుద్ధుడు. ఏం చెప్పాడు, మనకు లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, మహావృక్షంలా ఉండాలి. ఎన్నొచ్చినా ఆ వృక్షం పడిపోకూడదు, తట్టుకోవాలి. ఈరోజు సింగిల్గా ఉన్నారు, మీరు మ్యారేజ్ చేసుకుంటారు, మీరు పిల్లలు వస్తారు, మీరు అన్నిటికీ ఆర్థికమైన సమస్యలు వస్తాయి, రిలేషన్స్లో సమస్యలు వస్తాయి, హ్యూమన్ రిలేషన్స్లో మీరు ఎక్కువ యాడ్ అయ్యే కొద్దీ వస్తాయి. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఒకసారి ఈ డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ఎదిగి డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్గా ఎదగాలని కోరుకుంటున్నాను. నమస్తే.